హలో అండి, జై శ్రీకృష్ణ. ఇది 34 చెస్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ముందుగా మనము బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత అదే బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో పేపర్ పైన మాత్రమే కట్ చేసుకోవాలి. ముందు మనము ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. ఎక్కడెక్కడ ఎలా తీసుకున్నాను అనేది క్లియర్గా చూడండి. ఇంకా మనము ఫ్రంట్ విషయానికి వస్తే ఇక్కడ లోతు తీసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నేను ఈ మార్కింగ్ అంతా వేసిన తర్వాత ఇది కట్ చేశాను కదా, దీనికి మనము హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి. అండ్ ఇటువైపు కొన సైడు ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచుకున్నానండి. జస్ట్ తక్కువగానే ఉంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుకున్నాను. ఇక్కడ కూడా కుట్ల కోసము పెంచుకొని నేను కట్ చేసుకోవటం జరిగింది. ఒకవేళ మీరు ఇది మిస్ అయితే కనుక బ్లౌజ్ పాడయ్యే అవకాశం ఉంటుందండి. అందుకని నేను చెప్తున్నాను. మీరు ఒకవేళ ఇలానే కట్ చేసేసి కుట్టారు అంటే గనక ఆ బ్లౌజు మీకు టైట్గా ఉంటుంది, పట్టేసినట్టుగా ఉంటుంది. బ్లౌజు అస్సలు ఫినిషింగ్ రాదు. ఇది మళ్ళీ తర్వాత ఇలానే కట్ చేసేసి మీ బ్లౌజ్ కుదరలేదండి అనే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత నేను కుట్ల కోసము హాఫ్ ఇంచ్ పెంచుకున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ పెంచుకోవటం జరిగింది. ముందు మనము పేపర్ పైన కట్ చేసేసుకొని ఎక్కడ ఎంత పెంచుకోవాలి అనేది చూసుకొని తర్వాత మాత్రమే బ్లౌజును మంచిగా కట్ చేసుకోవాలి, డ్రాయింగ్ వేసుకొని. ఓకేనా? ఇది నెక్ సైడు, ఇది ప్రిన్సెస్ కట్, మన టక్స్ ప్యాంట్ సైడు ఇటు మాత్రమే పెంచుకున్నాము. అలానే ఇటు మనము ఫిట్టింగ్స్ ఇలా ఏదైతే ఉంటుందో అటువైపు కూడా పెంచుకున్నాము. ఇటు పై వైపున పెంచుకోలేదు. ఓకేనా? ఇది ఒకటి క్లియర్గా అర్థం చేసుకొని ఇంకా మిగతా కటింగ్ అంతా చూసేయండి. మీరు ఒకవేళ మొదటిసారిగా నేర్చుకున్న కూడా ఈ ఒక్క వీడియో చూస్తే మీరు మొత్తం బ్లౌజులు అన్నీ కూడా కుట్టగలుగుతారు. ధన్యవాదాలండి. హలో అండి, జై శ్రీకృష్ణ. 34 చెస్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఇంతకుముందు వీడియోలోను అండ్ నా ఛానల్లో షార్ట్స్లోనూ ఉంది, చూడండి. ఇది క్లియర్గా మీకు వివరిస్తాను. ఇంకా ఇక్కడ భుజాలు 5.5 తీసుకున్నాము కదా, నెక్ కోసం 2.5 తీసుకోండి. పైపింగ్ వేసుకున్నట్టయితే కనుక, ఒకవేళ మాకు పైపింగ్ వద్దు పంపకం వేసుకుంటాము అంటే 2.5 లేదా ఇక్కడ 2 ఇంచులు తీసుకొని కొంచెంగా ఇలా పెంచుకుంటూ వచ్చి ఇక్కడ డీప్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ మాత్రం తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? మాకు నెక్ చిన్నగా కావాలి అనుకుంటే ఇక్కడ 2 మాత్రమే తీసుకోండి. ఇక్కడ కిందికి వచ్చేసరికి 2.5 తీసుకొని ఇలా మంచిగా డిజైన్ తీసుకోండి. ఓకేనా? ఇంకా చంక లెంత్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాం కదా, నాకు చంక చుట్టుకొలత ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచులు ఉంది కాబట్టి నేను ఇక్కడ 6 పెట్టుకున్నాను. అందరికీ ఇలానే పెట్టాలా అంటే లేదండి, ఒక్కొక్కరికి షోల్డరు ఇట్లా పెద్దగా ఉంటుంది, అంటే వీపు పరిచినట్టుగా ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకు ఒక్కోసారి 6 కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చేతులు సన్నగా ఉంటే అలాంటప్పుడు 5.5 కూడా తీసుకోవచ్చు. ఇట్లా చంక చుట్టుకొలత 7.5 అట్లా వచ్చిందంటే మీరు 5.5 తీసుకుంటే సరిపోతుంది. మీకు కూడా చంక రౌండ్ అనేది 8 ఇంచులు వచ్చిందంటే గనక 6 తీసుకోండి. ఓకేనా? చంక రౌండ్ అంటే ఇది అన్నమాట. మనకి చేతులు జాయింట్ చేస్తాం కదండి, అది ఈ పార్ట్ వచ్చేసి మొత్తం ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ కుట్టు కోసం వదిలేస్తాము. ఇక్కడ నుంచి ఇక్కడికి కొలిచినప్పుడు 8 ఇంచులు, ఇది ఎక్స్ట్రా మనం తీసుకున్నాం కదా, ఇట్లా వచ్చినప్పుడు మీరు 6 తీసుకోవచ్చు. ఇంకా కొత్త వారికి అయితే మంచిగా అర్థం కావాలని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇంకా మనం బ్యాక్ పార్ట్కి నేనైతే ఏం చేస్తానంటే ఇక్కడ హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ కాబట్టి. ఇంకా మనము ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే తీస్తాం కదా, అలా కాకుండా ఇక్కడ పైనుంచి కొంచెంగా వస్తూ ఇందులోకి కలుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనము 2 ఇంచులు ఇక్కడ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, అందువల్ల ఇక్కడ సమానంగా ఉండాలి. ఇటువైపు ఇంకొక హాఫ్ ఇంచు కూడా మనం సమానంగా ఉంచుకొని ఇందులో మాత్రమే షేప్ తీసుకోండి. ఓకేనా? అట్లా అయితే మనకి జాయిన్ చేసేటప్పుడు 2 సమానంగా వస్తాయి. ఇది 8.5 ప్లస్ 2 ఇంచులు 10.5. ఇంకా ఇక్కడ చెస్ట్ వచ్చేసేమో 34 8.5 ఉంది. కానీ నడుము మాత్రము
7 ఇంచులే ఉందండి. 28 ఇంచులే ఉంది. అంటే 7 ప్లస్ మనము ఇక్కడ వెనుకకైతే టక్స్ కోసం 1 ఇంచ్ వేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నడుము చాలా సన్నగా ఉంది కాబట్టి ఇక్కడ మనం 1.5 తీసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. ఇట్లా మనము కుట్టు వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ సమయంలో స్ట్రైట్గా వస్తుంది. అలా కాకుండా మనము 10 ఇంచులు తీసుకుంటే ఇట్లా క్రాస్గా వస్తుంది కాబట్టి 10.5 ఇంచులు తీసుకున్నాను నేను బ్యాక్ పార్ట్కి. ఓకేనా. ఇంకా మీ కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో అది పైనుంచి చూసుకోండి. పైనుంచి ఇక్కడ టక్స్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి సాగదీయకుండా మార్కింగ్ పెట్టుకోండి. లేదా మీ బ్లౌజు ఒకవేళ ఇది నేను 14+1 ఇంచు 15 ఇంచులు పెట్టాను. ఒకవేళ మీది కూడా అంతే ఉంటే కింది వైపు నుంచి 5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఇంకా 34 చెస్ట్ బ్లౌజ్ కాబట్టి దానిని 10 భాగాలు చేసుకుంటే 34కి 10 భాగాలు చేసుకుంటే 3.4 వస్తుంది. ఇక్కడ 3.4 ప్లస్ ½ ఇంచు కుట్టు కోసము. ఓకేనా. ఒకవేళ లేదు అంటే సన్నగా ఉన్న వాళ్ళందరికీ ఇట్లా పెట్టుకోండి, మీకు చక్కగా అర్థమవుతుంది. సన్నగా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే 9 సెంటీమీటర్ అంటే 3.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇంకా కొంచెం లావుగా ఎవరైతే ఉంటారో 38 చెస్ట్ అట్లా ఉన్న వారికి 10 సెంటీమీటర్లు పెట్టుకోండి. ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మరి ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా మనం 11-12 సెంటీమీటర్ అట్లా తీసుకోవాలి. 4.5-5 ఇంచులు. 38 కన్నా ఎక్కువ ఉంటే 4.5 వరకు రావాలి మనము. ఓకేనా. మనము ఈ చెస్ట్ యొక్క పార్ట్ను బట్టి మనము ఇక్కడ ఎంత తీసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి, నేనైతే ఇది 3.5 తీసుకున్నాను. చూసారా. ఓకేనా. ఇప్పుడు పొడవేమో 5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాము. ఇంకా ఇటు చెస్ట్ వైపు ఏమో 3.5 పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ మనము మొత్తము బ్యాక్ పార్ట్ ఎట్లా అయితే ఉంటుందో ఫ్రంట్ పార్ట్ కూడా అలానే ఉంది మనకి. మనం ఇక్కడ షేప్ పట్టి తీయట్లేదు. కానీ మనకు చక్కగానే ఫిట్టింగ్ రావాలి అంటే మనము ఒకవేళ పెద్ద పట్టి పెట్టుకుంటేనేమో మనం 2 ఇంచులకి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకుంటాం కదా, అలానే ఇక్కడ మీరు 2 ఇంచుల వరకు స్ట్రైట్గా పెట్టుకోండి. తర్వాత ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో దానికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకోండి. ఓకేనా. ఇది క్లియర్ అయింది కదా. ఇంకా ఇక్కడ నేను ఈమె చెస్ట్ తక్కువగా ఉంది కాబట్టి, అంటే చూడండి ఇప్పుడు మనకు నడుము 7 ఇంచులు మాత్రమే ఉంది. 7 ఇంచులు అంటే చెస్ట్ తక్కువగా ఉన్నది అన్నట్టే కదా. 34 చెస్ట్ అయినా కూడా ఒక్కొక్కరికి హెవీ చెస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి చెస్ట్ తక్కువగా ఉంటుంది. ఈ నడుము వచ్చేసి 7 ఇంచులే ఉంది కాబట్టి నేను 1.5 ఇంచులు పెట్టుకున్నాను. అంటే ఇటు 3/4 ఇంచు ఇటు 3/4 ఇంచుతోనే మార్కింగ్ పెట్టేసుకొని ఈ లైన్ వేసుకున్నాను. ఓకేనా. అంటే 1.5 ఇంచు మాత్రమే తీసుకున్నాను మిడిల్ గ్యాప్ వచ్చేసి. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే మీరు 2 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇంకా హెవీ చెస్ట్ ఉంది అంటే ఈ నడుము యొక్క 34 ఉన్నా కూడా ఈ నడుము యొక్క లెంత్ అనేది 32 వరకు అట్లా ఉన్నట్టయితే కనుక మనకి ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉన్నట్టు అన్నమాట. అప్పుడు మీరు 2.5 వరకు తీసుకోవచ్చు. అంటే 36 చెస్ట్ వాళ్ళకి 38 చెస్ట్ వాళ్ళకి ఇక్కడ మీరు ఇటువైపు 1 ఇంచు ఇటువైపు 1 ఇంచు మొత్తం కలిసి 2 ఇంచులు అట్లా అవుతుంది. ఒకవేళ 38 ఇంచుల వాళ్ళకైతే చెస్ట్ వాళ్ళకైతే కనుక ఇటు 1.5 ఇటు 1.5 అంటే మొత్తం ఇక్కడే 2.5 ఇంచులు వస్తుందన్నమాట ఈ ప్లేస్ అనేది. ఓకేనా. ఇప్పుడు ఇంకా దీంట్లో మిడిల్ పార్ట్కి వచ్చేసి ఒక చిన్నగా మార్కింగ్ పెట్టేసుకొని తర్వాత దీన్ని మెల్లిమెల్లిగా ఇందులోకి కలుపుకోవాలి అంతే. ఇంకా పైనుంచి ఎట్లా చూస్తారంటే ఇక్కడ పైనుంచి ఇక్కడ ఒక 5.5కి మార్కింగ్ పెట్టుకోండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే కనుక. ఓకేనా. 5.5కు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్నగా ఇట్లా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా
కట్ చేసుకోండి, ఇది పైన వరకు. ఓకేనా? ఇంకా ఇప్పుడు దీన్ని ముఖ్యంగా గమనిక ఏంటంటే ఇది పేపర్ పైన కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కట్ చేస్తే ఇక్కడ కొంచెం క్లాత్ అనేది వెళ్ళిపోతుంది. ఇది మనం ఫస్టే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కట్ చేసిన తర్వాత ఈ పార్ట్ కట్ చేస్తే విడిపోతుంది. ఓకేనా? అది పేపర్ పైన మాత్రమే చేసుకోండి. ఇప్పుడు మనము ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో నేను పేపర్ కట్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇలా అన్నమాట, చూసారా? ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏ పార్ట్ అయితే తీసుకుంటామో ఆ పార్ట్కి ఇక్కడ క్లాత్ పైన ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టు కోసము. అలా అయితే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇంకా ఈ పార్ట్ వచ్చేసి ఇలా పెట్టేసుకున్నాము. చూసారా? ఇలా ఫస్ట్ పేపర్ పైన మాత్రమే కట్ చేసుకోవాలి. అట్లా అయితేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, కొత్త వాళ్ళకైతే కూడాను. ఇంకా చూడండి, ఇప్పుడు ఇది మొత్తం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని క్లాత్ పైన మార్కింగ్ వేసుకోవాలి. ఇంకా ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచు మొత్తం ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. అలానే ఇది చూడండి, నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇటువైపు మాత్రము ఇక్కడ తీసుకోవద్దు. ఇటువైపు అంటే ఇక్కడి వైపు ఎక్స్ట్రా తీసుకోకూడదు. ఒకవేళ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నట్టయితే కనుక మనం ఆల్రెడీ ఇక్కడ కట్ చేసేసాము, ఇలా వెళ్ళిపోవాలి కదా. అట్లా అయితే మనకు ఇక్కడ కుచ్చులు అనేది ఏది లేకుండా అద్దినట్టుగా వస్తుంది. ఒకవేళ మీరు మళ్ళీ ఇక్కడ పెంచినట్టయితే కనుక మనకి ఇక్కడ క్లాత్ అంతా ఇక్కడ మిగిలినట్టుగా బాగోదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ ఈవిడ చెస్ట్ తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ అట్లా పెంచుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకు పెంచుకుంటున్నాము అంటే ఇక్కడ కొంచెం కుట్లకి వెళ్ళిపోతుంది, ఇక్కడ మనకు కొంచెం పఫ్ లాగా రావడానికి కోసము ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ పెంచుకోనట్టయితే కనుక మీరు ఈ కుట్లు కుట్టేటప్పుడు కొంచెం ఇట్లా లూజ్గా పెట్టుకోవాలి, లేదంటే ఇక్కడ మనకి అణిగినట్టుగా ఉంటుందన్నమాట. మన పప్పులాగా రావాలంటే మాత్రము ఇక్కడ 1/2 ఇంచ్ కలపాల్సిందే, లేదు అంటే ఇక్కడ మనకి అణిగినట్టుగా ఉంటుందన్నమాట. అట్లా అందరూ ఇష్టపడరు, మళ్ళీ మనకు కంఫర్టబుల్గా ఉండదన్నమాట. అందువల్ల ఖచ్చితంగా పెంచుకోండి. నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు, డ్రాయింగ్ వేసి. ఇలా మనము పేపర్ పెట్టేసి చూడండి, ఇట్లా కరెక్ట్గా 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. అలానే ఇటువైపు కూడాను ఇది కొంచెం ఇట్లా పెంచుకొని 1/2 ఇంచ్ మాత్రమే. ఇంకా కుట్టు వేసుకునేటప్పుడు మామూలుగా వేసుకోవాలి. ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తూ వేసుకుంటే కనుక మనకి కొచ్చగా ఉంటుంది. మళ్ళీ మనము ఇలా కొంచెం ఇట్లానే కలుపుకోవాలి కుట్టు వేసుకునేటప్పుడు. ఓకేనా? ఒకవేళ మీరు ఇది కుట్ల కోసం పెంచుకోకుండా ఉంటే గనక మనకి టైట్గా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. ఓకేనా? ఇంకా చూసారా, ఇక్కడ నేను పేపర్ పైన కట్ చేసేసాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకున్నాను నేను. ఇది నేను ఆల్రెడీ కుట్టాను. ఒక్కసారి నేను డ్రాయింగ్ వేసుకుంటే ఫస్ట్ కుట్టేసి అది కరెక్ట్గా వస్తే అట్లానే పెట్టేసి మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఇలానే ఇదే పేపర్తో కట్ చేస్తాను. ఒకవేళ లావ్ అయితే కనుక మళ్ళీ వేరేది చేస్తా. ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకవేళ మీవి కూడా ఇవే కొలతలు ఉన్నట్టయితే కనుక ఇదే కట్ చేసుకొని కుట్టొచ్చు మీరు, ఎటువంటి మిస్టేక్ రాదు. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. ఓకేనా? మనము ఇటువైపు ఏమీ పెంచుకోలేదు, ఓన్లీ మనము టక్స్లు ఏదైతే ఉందో అటువైపు మాత్రమే పెంచుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. ఓకే అండి, మొత్తం పూర్తి వీడియోని చూడండి. ధన్యవాదాలు.